తెనాలి కళాకారులు సినీ రంగంలో రాణించాలి _సినీ స్టార్ రైటర్ బుర్ర సాయి మాధవ్ అన్నారు. తెనాలి, ఆంధ్ర ప్యారిస్ తెనాలికి కళా రంగంలో ఘన చరిత్ర ఉందని ఆ చరిత్రను కొనసాగేలా ఈ ప్రాంత కళాకారులు ప్రత్యేకతను చాటాలని సినీ స్టార్ రైటర్ బుర్ర సాయి మాధవ్ అన్నారు. స్థానిక బస్టాండ్ సమీపంలోని ఈ కన్వెన్షన్ హాల్లో నూతన సినీ నిర్మాణ సంస్థ ఆంధ్ర ప్యారిస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రోటరీ ప్రముఖులు ఈదర వెంకట పూర్ణచంద్, కుర్ర శ్రీహరి నిర్మాతలుగా ఆంధ్ర ప్యారిస్ పేరుతో సినీ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. సినిమా రంగంలో విజయాలు సాధించడం అరుదుగానే ఉంటుందని, పట్టుదల, కృషితో ఈ నిర్మాణ సంస్థ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. నూతన దర్శకుడిగా కోకిలమ్మ చిత్రం ద్వారా పరిచయం అవుతున్న ఈదర వెంకట పూర్ణచంద్, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, ఆర్ట్ బాధ్యతలు వహిస్తున్న రత్నాకర్ కనపర్తిలతో తనకున్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. చిత్రం యూనిట్ కు అభినందనలు తెలిపారు. తనవంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఎం. శ్రీనివాస్ నాయక్ ప్రభుత్వం కొత్త నిర్మాతలను, దర్శకులను, కళాకారులను, సాంకేతిక నిపుణులను ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మించే చిత్రాలకు ఉచితంగా లొకేషన్లు, సబ్సిడీ అందజేస్తుందని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దర్శకుడు ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ సందేశాత్మకంగా కోకిలమ్మ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. మంచి కథను అందించిన రత్నాకర్ను ప్రశంసించారు. సహజ కవి అయినాల మల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు, రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ అధ్యక్షుడు రావి కృష్ణమోహన్, వివేక విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ, అమృత హస్తం ఫౌండర్ కరుణశ్రీ, రోటరీ ప్రముఖులు పాల్గొన్నారు. తొలుత ఆంధ్ర ప్యారిస్ విజువల్ లోగోను శ్రీనివాస్ నాయక్, సాయి మాధవ్ కోకిలమ్మ టైటిల్ లోగోలను ఆవిష్కరించారు. ఈదర టాకీస్ బ్యానర్ పై పూర్ణచంద్ నిర్మాతగా, రత్నాకర్ దర్శకత్వంలో రూపొందిన రీబూట్ లఘు చిత్రం పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు గెలుచున్న సందర్భంగా చిత్ర యూనిట్ ను సత్కరించారు. ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, అనురాధ, వెంకటేశ్వరరావు, కన్నెగంటి మురళీకృష్ణ, చైతన్ రాజ్ కొఠారి, గుమ్మడి ప్రసాద్, కొల్లి రాజేంద్ర ప్రసాద్, పలువురు పట్టణ ప్రముఖులు, రోటరీ సభ్యులు నిర్మాత, దర్శకులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమాన్ని కోకిలమ్మ ప్రొడక్షన్ డిజైనర్ ఈదర అమరేంద్ర, కేసన కోటేశ్వరరావు, బత్తుల వెంకటేశ్వరరావులు పర్యవేక్షించారు. శ్రీనివాస్ నాయక్ గారు, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ గారి చేతుల మీదుగా అందరూ ఆంధ్ర ప్యారిస్ సంస్థ తెనాలి కంగ్రాచులేషన్స్ అండి. ఏదో పూర్ణచంద్ర గారికి, అదేవిధంగా కుర్ర శ్రీహరి గారికి మీరు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు తెనాలిలో ఆంధ్ర ప్యారిస్ నిర్మించిన చిత్రం కోకిలమ్మ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు దానికి సంబంధించినటువంటి అనుమతులన్నీ మేము మా సంస్థ నుంచి కూడా చాలా త్వరితగతిన ఇవ్వడం జరిగింది. మా సంస్థలో ఎండి గారు డైనమిక్ లీడర్గా ఉన్నారు. మీరు యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఎండి. ఏదన్నా అనుమతులు ఇలా ఇచ్చేస్తే 2-3 రోజుల్లోనే మేము ఇచ్చేస్తా ఉన్నాం అనుమతులు. చిత్ర నిర్మాణానికి సంబంధించి, అట్లాగే షూటింగ్ పర్మిషన్కి సంబంధించి చాలా త్వరితగతిన వస్తున్నాం. ఇలాంటి నిర్మాతలు ముందుకు వచ్చి
మరెన్నో ఇట్లాంటి చిత్రాలు నిర్మించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. పూర్ణచంద్ర గారికి నేను చెప్పేది ఒకటే, చిన్న బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, సకాలంలో నిర్మించి టైంకి మీరు రిలీజ్ చేసుకొని ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలను పొందాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ చిత్ర యూనిట్ అందరికీ, తర్వాత దర్శకులకి, సోదరుడు వచ్చి నన్ను రావాలి కంపల్సరీ అంటే వచ్చాను. కాబట్టి ఈ చిత్రం సక్సెస్ కావాలని చెప్పేసి పూర్ణచంద్ర గారికి, హరి గారికి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి లొకేషన్స్, షూటింగ్ పర్మిషన్స్ అన్ని మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మీరు ఎప్పుడు అవసరమైతే అప్పుడు షూటింగ్ పర్మిషన్స్ అన్ని ఆన్లైన్లో అప్లై చేసుకుంటే మేము ఇమీడియట్గా వాటిని కూడా త్వరితగతిన ఇచ్చేస్తామని చెప్పేసి కూడా నేను చెప్తున్నాను. ఈ సందర్భంగా నేను కోరుకునేది ఒకటే, చిత్రాన్ని త్వరగా నిర్మించి సకాలంలో రిలీజ్ చేసి ప్రజలకి తిలకించే విధంగా మీరు చేయాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పేసి నేను మరొకసారి నిర్మాతలిద్దరికీ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మన పూర్ణచంద్ర గారికి, హరి గారికి, అలాగే సోదరుడికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అడిగిన వెంటనే మాకు అన్ని పర్మిషన్లు ఇవ్వటం కానీ, ఏ రోజు మేము రాగానే మీ ఆఫీస్కి వస్తే మా సొంత ఇంటికి వచ్చినట్టు మీరు మమ్మల్ని రిసీవ్ చేసుకోవటం కానీ, మీరు మాకు ఇచ్చిన మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికీ ఒమ్ము చేయము. మేము మీరు చెప్పినట్టే మీ ఇక్కడ లోకల్ నటీనటులనే వాడుకుంటాం, ట్యాప్ను కూడా లోకల్గానే వాడుకుంటాం, అన్నీ లోకల్గానే సినిమా తీసి మీకు తొందరగా ఈ సినిమాని అందిస్తాం. మీ దగ్గర నుంచి మీరు చెప్పినట్టు ఆ రాయితీలు కూడా మేము తీసుకుంటామని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు నాకు అంతకుముందు మామూలుగా మొదట ఈ సినిమాలంటే నాకు ఇంట్రెస్ట్ ఉండేది సార్. మధ్యలో వ్యాపార విషయాలు మీద కొద్దిగా తగ్గింది. తర్వాత కొద్దిగా మనం నిలబడిన తర్వాత ఈ కళాకారులు అంటే నాకు చాలా అభిమానం అండి. వాళ్ళ మీద బాగా ఎదుగుంటుంది. కళాకారులకి ఏదైనా సహాయ సహకారాలు అందిస్తూ ఉండేవాళ్ళం. వాళ్ళకి ప్రైజ్ మనీలు అంటే, లేకపోతే మెమెంటోలు అంటే, సన్మానాలు అట్లా చేసుకుంటూ వచ్చి ఒక 3 సంవత్సరాల క్రితం ఒక కళా పరిషత్ ఒకటి ఏర్పాటు చేశాం. ప్రతి నెల జూలై 5, 6, 7 కళా పరిషత్ ద్వారా నాటక పోటీలు ఏర్పాటు చేసి వారికి ప్రైజ్లు ఇవ్వటం కానీ, అట్లానే మా రోటరీ క్లబ్ను కూడా మర్చిపోకుండా మా రోటరీలో బాగా సేవలు అందించిన వాళ్ళకి పాల్హారీస్ పురస్కారం ఇచ్చుకోవటం, అటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. తర్వాత ఈ సినిమా మీద ఇంట్రెస్ట్తో సోదరుడు రత్నాకర్ నాకు పరిచయం అవటం, మేము ఒక సినిమా తీద్దామనే ప్లాన్లో ఉంటాం. ఈ లోపు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ ఒకటి తీసాం సార్, రీబూట్ అని. అది అక్కడ మీరు చూస్తూనే ఉన్నాయి. అవన్నీ మెమెంటోలు ఏ పోటీకి పంపినా రత్నాకరే సార్. దాని గురించి మేము ఇప్పుడు ఏ రోజు అక్కడ మనం దాని గురించి పట్టించుకోలేదు. అంతా రత్నాకర్ ప్రతిభ అది. ఆ మెమెంటోలు రావటం కానీ, ఆయన మీద ఆయన కష్టాన్ని నేను గుర్తించానండి. ఏదైనా పని అప్ప చెప్తే ఆ పని అయ్యేదాకా నిద్రపోడు. ఇవాళ ఇదంతా ఏర్పాటు అయిందంటే, నిన్న నేను రోటరీ పని మీద ఊళ్ళో కూడా లేను, మొత్తం అరేంజ్మెంట్ చేసుకుంది అతను సార్. అటువంటి ఆ కష్టపడే గుణాన్ని చూసి ఎట్లయినా పిక్చర్ తీయాలని చెప్పేసి మీ దగ్గరికి రావటం, మీరు మాకు సహకరించడం, మీకు ఎప్పుడు మేము రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం సార్. కేవలం ఒక 48 అవర్స్ సార్ మాకు ఈ పర్మిషన్లన్నీ ఇవ్వటం అసలు నేను నమ్మలేని పరిస్థితి సార్. ఈ మన గవర్నమెంట్ కార్పొరేషన్లో ఎంత తొందరగా ఇద్దా అనేది మొన్న మీరు 48 అవర్స్ లో మా పర్మిషన్లన్నీ ఇచ్చి నిరూపించారు సార్. థ్యాంక్ యూ సార్. డెవలప్మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ గారు ఆంధ్ర ప్యారిస్ మన తెనాలికి విచ్చి ఉంటే మరో 10 మందికి ఇన్స్పైర్గా ఉంటుందని, ఈ బాటలోనే ఔత్సాహిక దర్శకులు, నిర్మాతలు ముందుకు రావాలని, ఇందులో యూత్ మరి ముఖ్యంగా మన సత్తా ఏంటో నిరూపించుకోవాలని వారిని కేవలం ఇక్కడికి ఆహ్వానించాం. మా బ్లెస్సింగ్స్తో పాటు మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైరింగ్ కోసం ప్రభుత్వం అనేక రకాలుగా కొత్త సినిమా తీయడానికి సహకరిస్తుంది. ఆ విషయాలన్నీ అన్నగారు చెప్పారు. మరో సందర్భంలో ప్రత్యేకంగా తీసుకొచ్చి ఒక చిన్న వర్క్షాప్ లాంటిది కూడా పెట్టించాలనే ఆలోచన ఉంది. థ్యాంక్ యూ సార్.
ఇక్కడున్న కళాకారులు కానీ లోకల్లో ఉన్న కళాకారులు, ఉద్యోగస్తులు, రిటైర్ అయిన ఉద్యోగస్తులు వీళ్ళందరూ మాకు ఎంత సహకారం ఇచ్చారంటే 42 రోజులు నందినాటకోత్సవానికి చేయడం అంటే మామూలు మాటలు కాదు. పూర్తి సహకారం మాకు తెనాలివాడ దగ్గర నుంచి అందింది మాకు. సో నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే నా గర్వంగా నేను చెప్తాను, తెనాలివాడ మాకు చాలా సపోర్ట్ చేశారు. సో ఆ విషయంలో నేను చాలా హ్యాపీ సార్. సో ఇలాంటివి ఇక మీద తెనాలిలో ఎప్పుడు జరిగినా మీరందరూ మాకు సహకరిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం వృతాంబురీం తస్మై బ్రహ్మజ ఆయుకీర్తిం ప్రజాం దదుః భాగదేనైవేనం ప్రణయతి బ్రాహ్మణ ఆయుష్యే ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వే దేవతాః సా సర్వా వేద బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాన్న శ్రీలంకీ కీర్తయే సాయి పురుషశరేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. తెనాలి మూడక్షరాలు, రీబూట్ మూడక్షరాలు. ఈ మూడక్షరాలు తెనాలి నుండి రీబూట్ అనేటటువంటి షార్ట్ ఫిల్మ్ సంపాదించినటువంటి అవార్డ్స్ ఒక్కసారి మీ ముందు ప్రజెంట్ చేయాలి. థాయిలాండ్లో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డ్. ఈ ప్రధానికి కరతాళత్వంలో అయితే కాస్త హుషారుగా ఉంటుంది. ఢిల్లీలో ఏఎంబి నిర్వహించిన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ ప్రొడ్యూసర్, బెస్ట్ డైరెక్టర్ అవార్డ్. వరల్డ్ సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ ప్రొడ్యూసర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్స్. గ్లోబల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ ప్రొడ్యూసర్ అవార్డు, లక్నో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ ఫిల్మ్ అవార్డులు, అలాగే విశాఖపట్నంలో రీసెంట్ గా జరిగిన రాష్ట్ర మహాసభలు సిఐటియుసి రాష్ట్ర మహాసభలో రీబూట్ తొలి ప్రదర్శన చేసి ఉత్తమ సందేశాత్మక చిత్రంగా తెనాలి పేరు నిలిపింది రీబూట్. ఇంతటి ప్రఖ్యాతిగాంచడానికి కారకులు బ్యానర్ ఏదర్ ప్యాకేజ్, నిర్మాత ఏదర్ వెంకట ప్రవచన్, దర్శకత్వం మిత్రుడు గణపతి రత్నాకర్, కో డైరెక్టర్ రావుల రమణ, డిఓపి ట్రూ కాలర్స్ రవి, స్టీల్స్ దేవరపల్లి మధు, ఎడిటింగ్ డబ్బింగ్ చిన్ను, మేకప్ సురేష్. వీళ్ళు కాకుండా దాదాపు 22 మంది ఏమో దీనిలో ఈ షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేసినటువంటి వాళ్ళకి ఇప్పుడు చిన్న అభినందన సత్కారం తీసుకెళ్ళారండి. ఇప్పుడు పోకెలమ్మ ద్వారా ఈ ఆస్తులన్నీ భారీ విషయం. ఆంధ్ర ప్యారిస్ నూతన చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభోత్సవం చేసినటువంటి పెద్దలు, అలాగే చిత్ర నిర్మాణ సాంకేతిక సిబ్బంది, నిర్మాతలు వెంకట ప్రవచన్ గారు, హరి గారికి, అలాగే నటీనటులందరికీ కూడా కోకిలమ్మ లో బడ్జెట్ పిక్చర్ తీయడానికి ఏర్పాటు చేసినందుకు ప్రవచన్ గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. చిత్ర నిర్మాణం చేపట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. మరి ముఖ్యంగా మీ అందరి సిబ్బందికి, సాంకేతిక నిపుణులకి అందరికీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. పంక్చువాలిటీ ఉండాలి, పర్ఫెక్షన్ ఉండాలి, క్రమశిక్షణతో కూడుకున్నటువంటి విధానం ఉంటేనే చిత్ర నిర్మాణంలో సక్సెస్ అవుతారు. అందుకు ఉదాహరణ కీర్తిశేషులు పెద్ద అయిన నందమూరి తారక గారు. పంక్చువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. క్రమశిక్షణ అవసరం.
అలాగే ఫిల్మ్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ శ్రీనివాస నాయుడు గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెనాలి ప్రాంతంలో కళాకారులకు పెట్టింది పేరు. అలాగే ఇప్పుడు ప్రప్రథంగా నూతన నిర్మాణ సంస్థ, చిత్ర నిర్మాణ సంస్థ ఏర్పాటు చేయడం అనేది గొప్ప విషయం. దీనికి మీ పూర్తి సహకారం అందిస్తారని ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. అలాగే చాలామంది నటులు ఉన్నారు, చాలామంది గొప్ప గొప్ప నటులు ఉన్నారు. వారి నైపుణ్యాన్ని వెలికి తీస్తే తెనాలి ప్రాంతం అనేది ఇప్పుడు పూర్వం అనేది చాలామంది పెద్ద పెద్ద నటులు ఉన్నారు. కానీ ఎందుకన్నా కానీ తెనాలి ప్రాంతం ఈ మధ్య కాలంలో కొంచెం వెనకబడిన మాట వాస్తవం. అలా కాకుండా ఇలా పూర్ణచంద్ర గారు లో బడ్జెట్ సినిమా తీయటం వలన ఈ లోకల్లో ఉన్నటువంటి ఎవరు పడితే వాళ్ళని కాకుండా టాలెంట్ ఉన్న నటీనటులను బయటకు తీసుకొస్తే, అలాగే వీరిని వెంకటగారిని కూడా ఆ విషయంలో మీరు కూడా ఉపయోగించుకొని కొంతమందిని పెద్ద కొంచెం సీనియర్ నటులందరినీ కూర్చోబెట్టి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి మంచి నటీనటులను సెలెక్ట్ చేసుకొని మంచి చిత్రం తీస్తారని, అందులో ఆచితూచి అడిగేసి ఆ నిర్మాణం అనేది కూర్పు అన్ని జాగ్రత్తగా చూసుకొని 1-4 సార్లు చూసుకొని దాన్ని చిత్ర నిర్మాణాన్ని చేపట్టి ఆ తర్వాత మాత్రమే మీరు రిలీజ్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సినీ రంగ ప్రవేశ సందర్భంగా చిరు పరిచయం. మనిషి జన్మ కేవలం సంపాదించుకోవడానికో తినడానికో పరిమితం కాదు. సమాజం నుంచి ఎంతో తీసుకుంటున్నాం, తిరిగి ఆ సమాజానికి ఏమి తిరిగి ఇస్తున్నామనేది ముఖ్యం. అలా ప్రశ్నించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అలాంటి అరుదైన ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తుల్లో మన ఈదర వెంకట పూర్ణచంద్ర గారు ఒకరు. సమాజాన్ని దగ్గరగా చదివి అర్థం చేసుకుని అవసరతను గుర్తించిన ఈదర తనకున్న కొద్ది వనరులతో రోటరీ క్లబ్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో పలు సేవా కార్యక్రమాలను అనునిత్యం చేస్తూ సమాజ సేవకుడిగా అందరికీ గుర్తు ఉంటారు. గత 9 సంవత్సరాలుగా రోటరీ క్లబ్ లో తెనాలి శాఖ అధ్యక్షుడిగా, డిస్ట్రిక్ట్ 3150కి అసిస్టెంట్ గవర్నర్ గా పలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రోటరీ క్లబ్ ద్వారా సుమారు 20 లక్షల వ్యయంతో తెనాలి బాలుర ఉన్నత పాఠశాలకు సైకిల్ స్టాండ్, కిచెన్, మీటింగ్ హాల్ వంటి మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేశారు. కూచిపూడి, దుగ్గిరాల, ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో లేటెస్ట్ టాయిలెట్స్, హ్యాండ్ వాష్, ప్లాట్ఫామ్ల నిర్మాణం చేశారు. అనేటటువంటిది ఇప్పుడు మనం లాంచ్ చేసుకుంటున్నాం. డాక్టర్ సాయిమాధవ్ గారి చేతుల మీదుగా చాలా వాటిలో చేశారు. తర్వాత ఆయన కాలం నుంచి జాలువాద కొన్ని అద్భుతమైన చిత్రాలు చూడండి. మళ్ళీ ఇది రాని రోజు. కొంచెం వెనక్కి చూడండి సార్. సార్ ఇటువైపు చూడండి సార్. ఇది కూడా ఒకసారి తీసేసి సార్ వెంకట గారు ఈ షార్ట్ ఫిల్మ్ లో మంచి పాత్ర పోషించారు యామిని గారు. రిపోర్ట్ లో నాటకాల్లో తాను చాలా బిజీ ఆర్టిస్ట్ గా తెనాలి నుండి ఆంధ్రదేశం అంతటా కూడా ఆయా పట్టణాల్లో, నగరాల్లో ప్రదర్శనలో పాల్గొంటున్నాడు. ఆ నాటకాల్లో పాత్రలు పోషి చూడండి సార్. తర్వాత అఖిల్ సార్ దగ్గర సార్ మీరు
సార్ చూడండి చూడండి. కాకపోతే ఒక్క డైలాగ్ కూడా లేకుండా నటించిన నటన ఏదో మనకి కమల్ హాసన్ గారు చేశారు ఒక సినిమా, ఒక్క డైలాగ్ కూడా ఉండదు. అటువంటి నటన కొద్దిగా చూడండి సార్. సార్ చూడండి. సార్ చూడండి. సార్ వీళ్ళందరి సహకారంతోనే చూడండి. స్మైల్. రండి వెంకటేశ్వర ఇట్లా ముందుకు రండి. చూడండి సార్. ఈదర వెంకట పూర్ణచంద్ర గారికి, అలాగే సహ నిర్మాత హరి గారికి, ఆర్ట్ డిజైనర్ రవీంద్ర గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇందాక మేనేజర్ గారు చెప్పినట్టు ఆ లొకేషన్స్ కానీ అవి కానీ మీరు ముందుగానే ఎంచుకొని పర్మిషన్స్ తీసుకొని అతి త్వరలో ఈ చిత్రాన్ని పూర్తి చేసి గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి సబ్సిడీని పొందుతారని ఆశిస్తూ, అలాగే మీరు తీసేసే చిత్రం కూడా సమాజానికి సందేశాత్మకంగా ఉంటుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు సినిమా రంగం ఎంత పవర్ఫుల్ గా ఉందో మనకి తమిళనాడు ఎన్నికలు చూస్తే మరొకసారి రుజువైంది. మాటి మాటికి ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే ఇతర దేశాల్లో కూడాను సినిమా ఈజ్ ఓన్లీ ద మీడియా ఫర్ ద పబ్లిక్. అటువంటి నిర్మాణ రంగంలో ఈరోజు మనకి తెనాలి ముందంజలో ఉంది. ప్రతి లొకేషన్ లో కూడాను ఒక చక్కని ఫ్రేమ్ లో మనకి అద్భుతమైనటువంటి సినిమాలు చూపెడుతూ ఈరోజు కోకిలమ్మ మన ముందుకు వచ్చి కోకిల కోత కూస్తున్నందుకు ఆనందంగా ఉంది. సరిగ్గా ఇది సీజన్ కోకిలలో కూసేసినటువంటి సీజన్. అంత మాత్రమే కాకుండా రీబూట్ సినిమా కూడా ఎన్నో అవార్డులు రావడంతో పైన వచ్చినటువంటి అవార్డులు. ఈ అవార్డులన్నీ వచ్చినందుకు ప్రత్యేకంగా గణపతి రత్నాకర్ గారిని అభినందిస్తూ, ఈ సభలో సాయిబాబా గారు రావడం అనేటువంటిది నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎప్పుడు చూసినా నాకు ఆనందంగానే ఉంటుంది. ఆయనలో ఒక బుద్ధుడు కనిపిస్తాడు, ఆయనలో ఒక గొప్ప రచయిత కనిపిస్తాడు, ఆయనలో నాకు తెనాలే కనిపిస్తుంది. అటువంటి అద్భుతమైనటువంటి ఈ సమావేశంలో నేను కూడా పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం కలిగినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అండ్ కోఆర్డినేటర్ కామియాస్ కలెక్ట్ చేస్తూ ఇప్పటికి 4 కలెక్ట్ చేసాము. అండ్ ఐ వర్కింగ్ మీడియేషన్ మెంబర్ ఇన్ ద కన్స్యూమర్ కోర్ట్, ఏపీ అకౌంట్ అయిన ఫస్ట్ లేడీ మీడియేషన్. థ్యాంక్ యూ. నూతన చలనచిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్ యూ సార్. కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది. మరి వేదికలు అలంకరించిన పెద్దలు, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ అండ్ మీడియా మిత్రులకు అభినందనలు. మరి ఆంధ్ర ప్యారిస్ ప్రారంభోత్సవ ఈ కోకిలమ్మ చిత్ర టైటిల్ లోగోకి మరి ముఖ్య అతిథిగా విచ్చేసిన బుర్రా సాయి మాధవ్ గారు, గౌరవ అతిథులు శ్రీనివాస్ నాయక్ గారు, రావిపాటి వీరనారాయణ గారు, నల్లూరి వెంకటేశ్వరరావు గారు, రావి కృష్ణమోహన్ గారు, అంటే ఆయన చిన్ని గారిని కూడా పిలుస్తారు, కమర్తి రత్నాకర్ గారు, మరి అందరికీ కూడా గుడ్ మార్నింగ్. నేనైతే ఇందా నుంచి చూస్తున్నాను, చాలా బాగా జరుగుతుంది కార్యక్రమం. ఏదైనా సరే ఒక బిజినెస్ చేసినా ఏది చేసినా, బిజినెస్ చేస్తే ఏమవుతుంది, ఫైనాన్షియల్గా వాళ్ళు డెవలప్ అవుతారు. బట్ ఈ సినీ ఫీల్డ్ ఒకటే, డబ్బులు వస్తాయి, నేమ్ అండ్ ఫేమ్ డ్యూయల్గా వచ్చేది కేవలం సినీ ఫీల్డ్ మాత్రమే నాకు తెలిసినంత వరకు, అంతే కదా. ఇప్పుడు మనం చూసాం కదా తెలంగాణలో, తమిళనాడులో ఏం చూసాం మనం అప్పుడు, విజయోత్సవం 49 ఏళ్ల చరిత్రని తిరగ రాసిన విజయ్ గారు కేవలం 9 నెలల ప్రచారంతో
సినిమా మీద ఉన్న నమ్మకంతో, ఆయన యాక్ట్ చేసిన సినిమాల మీద ఒక ప్రభావంతో ఆయన 49 ఏళ్ల చరిత్రను తిరగరాశారు. మరి అలాగే ఇక్కడ యాక్ట్ చేసే వాళ్ళు కూడా మన చరిత్ర తిరిగి రాస్తారేమో ఆంధ్ర రాష్ట్రంలో, వేచి చూడాలి. ఈ సినిమాకి నాకు తెలిసిన వరకు ఏంటంటే ఫస్ట్ ఫైనాన్షియల్ని మెచ్చుకోవాలి మనం. బడ్జెట్ ప్రొడ్యూసర్ అంతే కదా. అంటే 1 కోటి రూపాయలు అంటారు, అయ్యేటప్పటికి 2 కోట్లు అవుతుంది, కానీ పాపం సహనంగా భరిస్తారు. సో నేను ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు ప్రొడ్యూసర్ని మెచ్చుకుంటాను. ఎందుకంటే ఏదైనా సరే ఒక్కొక్కసారి షెడ్యూల్స్ మారుతుంటాయి, అయినా సరే భరిస్తూ ఆ సినిమాని కంప్లీట్ చేసి సక్సెస్ అయ్యే వరకు ఎదురు చూసేది ప్రొడ్యూసర్, తర్వాత డైరెక్టర్, ఇంకా కెమెరామెన్, మేకప్, ఇంకా యాక్ట్ చేసేవాళ్ళు. సో మరి కోకిలమ్మ టైటిలే చాలా బాగుంది. ఒక కోకిల చూస్తే ఎంత అందంగా ఉంటుందో ఈ టైటిల్ అంత అందంగా ఉంది. సో ఇక్కడ మరి యాక్ట్ చేసే వాళ్ళందరికీ మరియు మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి విజయోత్సవ సభకి మళ్ళీ మనం పిలవండి, వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నేను పిలవంగానే దీనికి ముఖ్య అతిథిగా ఉండాలి అని నాకెంతో ఆత్మీయులు, ఆప్తులు, నేను పని తెలిపెట్టినా నేను వెనకున్నాను అని చెప్పేసి ధైర్యం చెప్పేసి ముందుకు పంపించే బుర్రా సాయి మాధవ్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్లానే అమృత హస్తం ఫౌండర్ కరుణ్ సిరి గారికి, రోటరీ క్లబ్ అధ్యక్షులు నల్లు వెంకటేశ్వర గారికి, ఇందాక వచ్చేదారు ఆయన ఆఫీస్కి వెళ్ళాలనే ఇదితో ఎఫ్ఎన్టీసీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ నాయక్ గారు, ఆంధ్రప్రదేశ్ క్లబ్ అధ్యక్షులు కృష్ణమోహన్ గారు, అట్లాగే కుమాచారి గారు, ఇక నాకు నేనే ఆయనే నేను అన్నట్టుగా ఇంతకు ముందు రీబూట్ కానీ ఇప్పుడు ఈ కోకిలమ్మకు కానీ నాకు వెన్నంటి నాకు ధైర్యం చెప్తూ ముందుకు నన్ను తీసుకెళ్లే రత్నాకర్ గారికి, ఏకేత ఆయన మల్లేశ్వర గారికి కృతజ్ఞతలు. పిలవగానే వచ్చిన రీబూట్ నటులకు, నా రోటరీ కుటుంబ సభ్యులకు, నా బంధువులకు, స్నేహితులకు అందరకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇందులోకి అడుగుటంకి ముఖ్య కారణం ఒకటే, నాకు కళలన్నా కళాకారుల మీద ఉన్న అభిమానం. ఆ అభిమానంతోనే అంతకుముందు ఏదో చిన్న చిన్న సహాయాలు, చిన్న కార్యక్రమాలు చేస్తుండేవాడిని. కానీ ఇప్పుడు మనకి ఇక్కడ లోకల్గా ఉన్న కళాకారుల్ని వెలుగులోకి తీసుకురావాలని, వాళ్ళకి ఒక గుర్తింపు తీసుకురావాలని కార్యక్రమంతో ఈ తెనాలిలో ఈ ఆంధ్ర ప్యారిస్ అనే నిర్మాణ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిర్మాణ సంస్థకి అందరూ సహకరిస్తారని ఆశిస్తూ నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తస్మై బ్రహ్మల బ్రహ్మాయ ఆయుకీర్తిం ప్రజాందరుః భాగదేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆయుషే ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతా విరుద్ధరతి యావదేర్వై దేవతాః సా సర్వా వేదవిద్ బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాన్న శ్రీలంకే ఏకయే ధేత ఏవ దేవతా ప్రీణాది పర్యాప్త్యానందరాయాయ సర్వస్యాప్యై సర్వస్య విద్యై సర్వమేవ దేనాప్నోతి సర్వం జయతిష్ఠతి. సకల సంపూర్ణ శరీర ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయా సకల సిద్ధిరస్తు. పార్వతీ పరమేశ్వర స్వామి దేవతా పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. శ్యామ్ కొంచెం రెడీ చేయాలా? శ్యామ్ సార్ సోమేష్ గారు
మా రీబూట్ చిత్ర యూనిట్ ఎంతో అదృష్టం చేసుకుంది. ప్రతి ఒక్కడు స్టార్ రైటర్ తర్వాత టెక్నీషియన్ పరిచయం ఉంటుంది. శ్రీధరి గారు, మేకప్ మ్యాన్ సురేష్ గారు ఉన్నాడు కార్యక్రమం. మరియు వరల్డ్ రికార్డ్ హోల్డర్గా గుర్తింపున్నారు. వారి గురించి మరికొన్ని వివరాలు ఇక్కడ చెప్తాను. వ్యక్తిగత విషయాలకు వస్తే స్వస్థలం గుంటూరు జిల్లాలోని తెనాలి, చిన్నరావులు, రంగం జర్నలిజం, సినిమా రంగం మరియు సామాజిక సేవ. వృత్తిపరమైన ప్రస్థానం జర్నలిస్టుగా ఆయన గత 20 ఏళ్లుగా పాత్రికేయ రంగంలో కొనసాగుతున్నారు. గతంలో ఆంధ్రజ్యోతి, సాక్షి మరియు ప్రజాశక్తి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఎడిటర్గా ఆయన టాలెంట్ ఎక్స్ప్రెస్ అనే పత్రికను స్థాపించి దానికి సంపాదకుడిగా మరియు యజమానిగా వ్యవహరిస్తున్నారు. ఈ పత్రిక ద్వారా యువ ప్రతిభను ప్రోత్సహించడం వారి ప్రధాన లక్ష్యం. దర్శకుడిగా సినిమా రంగంపై ఉన్న మక్కువతో ఆయన కొన్ని ముఖ్యమైన చిత్రాలను రూపొందించారు. వీరస్థలి తెనాలి 1920 ఆ టైంలో తెనాలిలో జరిగిన స్వాతంత్ర ఉద్యమ నేపథ్యంలోని చారిత్రక ఘటనల ఆధారంగా ఈ మినీ మూవీని రూపొందించారు. దీనికి ఆయనే కథ దర్శకత్వం వహించారు. జై హో తెనాలి, తెనాలి నగరం యొక్క విశిష్టతను చాటి చెప్పే డాక్యుమెంటరీ. ఈ చీకటి ఏ రేపటికో ఇది ఆయన రూపొందించిన ఒక షార్ట్ ఫిలిం. వెన్నెలొచ్చింది. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైనట్లు మాకున్న సమాచారం. రికార్డులు మరియు చాలా పురస్కారాలు జరిగినాయి. వరల్డ్ రికార్డ్ విభిన్నమైన సాహస కృత్యాలను నిర్వహించి మిరాకిల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించి వరల్డ్ రికార్డ్ హోల్డర్గా నిలిచారు. పురస్కారాలు వీరి సేవలకు గుర్తింపుగా మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి పేరుతో ఇచ్చే పురస్కారాన్ని కూడా అందుకున్నారు. రత్నాకర్ గారు తన విభిన్నమైన టాలెంట్తో అటు పత్రికా రంగంలో ఇటు సినిమా రంగంలో తనకంటే ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం బాలల చిత్రం శిశిరంకు దర్శకత్వం వహిస్తున్నారు. మరి అందరూ చప్పట్లతో ఆయనకి కంగ్రాచులేట్ చేద్దాము. ఇక్కడికి ఇన్వైట్ చేసిన రత్నాకర్ గారికి ఆయన సెలీ చేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. రోటరీ క్లబ్ సభ్యులకి అందరికీ నమస్కారాలు. మాట్లాడటం మనకి చాలా తక్కువ, సరే చాలా బ్రీఫ్గా. బుర్రా సాయి మాధవ్ గారు, వారికి నాకు బంధం ఏంటంటే మేము చిన్ననాటి క్లాస్మేట్స్. 6వ తరగతి నుంచి 9వ తరగతి దాకా 40 ఏళ్ల పరిచయం. ఆయన దూరంగా ఉన్నా నేను దూరంగా ఉన్నా ఎప్పుడూ మనసులో చాలా దగ్గరగా ఉంటాను. నాకు మిత్రుడి కన్నా కూడా ఆయన అభిమాని. ఆయన డైలాగ్స్ ప్రతి ఒక్కటి పాఠ్య పుస్తకాల్లో చేర్చాల్సినంత విలువైన మాటలు ఉన్నాయి. నాకు ముఖ్యంగా ఈ సందర్భంలో ఆయన రాసిన డైలాగ్ ఒకటి చెప్తాను. ఓటమి ఒప్పుకోవాలంటే ధైర్యం ఉండాలి, గెలిపే కావాలనుకుంటే ఆ గెలిపే నీ పిచ్చే ఉండాలి. ఇంతకన్నా గొప్పగా ఉంటుంది జీవితంలో తెలుసుకోవాల్సింది. ఒక యుద్ధం గురించి రాశారు. రాజులు రాసుకునే చరిత్ర కాదు యుద్ధం అంటే. వేల తల్లులు కన్నీటి గాథతో రాసుకునే చరిత్ర. ఎంత అద్భుతం! ఇలాంటి 100 డైలాగ్స్ ప్రతి ఒక్కటే ఇన్స్పైర్. నేను ఆయన తలుచుకోని రోజు ఉండదు. ఈ రోజు నా అదృష్టం ఏంటంటే ఆ రీబూట్ చిత్రం మా తల్లి సన్మానరాలు బుర్రా జయలక్ష్మి గారు ఆ రోజు వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి మీకు ఎన్నో అవార్డులు వస్తేనే ఆమె నన్ను ఎందులో చూసిందో మరి నన్ను బ్లెస్ చేశారు. ఇన్ని అవార్డులు తీసుకొచ్చాను. ఈరోజు వాళ్ళ అబ్బాయి నా మిత్రుడు, నా క్లాస్మేట్, 40 ఏళ్ల బంధం మాది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం నేను చేసుకున్న అదృష్టం. అన్ని విధాలా వెన్నుబంతి ఉంటానని చెప్పి మాకు మాట ఇచ్చారు. అదేవిధంగా ఏదైనా వెంకట పూర్ణచంద్ర గారు, ఆయన పరిచయం కూడా 40 ఏళ్ళు దాటింది. పెదరావులో ఒకే స్కూల్లో చదువుకున్నాం. నాకు ఆయన సీనియర్. అప్పటి నుండి పరిచయం ఉన్నా కూడా ఈ మధ్య గత 6 నెలలుగా మాత్రమే మేమిద్దరు చాలా క్లోజ్గా ఉన్నాం. ఆ మాటల మధ్యలో నా సినిమా షూటింగ్ వచ్చినప్పుడు కానీ రీబూట్ షూటింగ్ సందర్భంలో కానీ ఆయన చాలా సూక్ష్మ పరిచయం.
అంత పరిశీలన ఉన్న వ్యక్తి, అభిరుచి ఉంది. కథ ఆయనే రాయించుకున్నారు, ఇప్పుడు కథ కూడా ఆయనే రాయిస్తున్నారు. పని దర్శకత్వం వస్తే ఇంకా పూర్తి స్థాయి న్యాయం జరుగుతుందని నేను ప్రోత్సహించాను. అదేవిధంగా సాయి గారు కానీ మేమంతా ప్రోత్సహించి మేమంతా ముందుంటామని చెప్పి, ఆయనకు అండగా ఉంటామని చెప్పి, దర్శకుడిగా ఈరోజు ఇదే వేదిక మీద పరిచయం కాబోతున్న ఈదల వెంకట పూర్ణచంద్ర గారికి మనందరి తరఫున అభినందనలు తెలుపుతున్నాను. ఈరోజు అందరూ సమయం ఉండటం, ముహూర్తం బాగుండటం వల్ల ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఈ రోజు నుండి మొదలవుతున్నాయి. ఆగస్టు 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ లో ఈ చిత్రం కోకిలమ్మ స్టార్ట్ అవుతుంది. సాయి గారు నిన్న సలహా ఇచ్చారు, ఆంధ్ర ప్యారిస్ అని పేరు పెట్టుకున్నారు. టెక్నీషియన్లు కానీ ఆర్టిస్టులు కానీ 90% పైన మన తెనాలి వాళ్ళు వాడాలి. ఇది మన తెనాలి సినిమా అనే విధంగా ఉండాలి. అలాంటి ప్రయత్నం చేసిన రోజున నేను మీ అందరికీ మీకు అండగా ఉంటానని చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముఖ్యంగా ఈదల పూర్ణచంద్ర గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. ఆయన సినిమా రంగంలోకి రావాలనే ఆలోచన ఆయనకు వచ్చినందుకు ఆనందంగా ఉంది. అలాంటి వ్యక్తులు కావాలి, సినిమా కావాలి, సినిమా ప్రేక్షకులకు కావాలి, నిర్మాతగా, దర్శకులుగా. అలాంటి వాళ్ళు వస్తే ఏంటంటే ఇంకా ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే రత్న ఇద్దరు క్లాస్మేట్స్, దర్శకుడుగా కొన్ని సినిమాలు చేశాడు. ఒక సినిమా నాకు చూపించాడు, పోస్ట్ ప్రొడక్షన్ జరగక ముందు నాకు. ఇప్పుడు ఈ సినిమాతో వీళ్ళు ముందుకు వస్తున్నాను. కోకిలమ్మ అద్భుతమైన టైటిల్. మీకు గుర్తుందో లేదో, ఈ టైటిల్ ఆల్రెడీ ఒక సినిమా వచ్చింది. ఈ టైటిల్ పెట్టాలనేటువంటి కోకిల కాదమ్మా. కోకిల అనేది గీతాకృష్ణ గారి సినిమా, కోకిలమ్మ అనేది బాలచంద్ర గారి సినిమా. కె బాలచంద్ర గారు ఆయనకు వచ్చిన ఆలోచన ఈ రోజున వీళ్ళకి వచ్చిందంటే అంతకంటే గొప్ప విషయం ఉంటుందండి. ఇప్పుడు 40 ఏళ్ల క్రితం ఆయనకు వచ్చిన ఆలోచన కోకిల. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాట, ప్రణయ సుధారాధ నా బ్రతుకు నీది కాక. అలాంటి ఒక అద్భుతమైనటువంటి టైటిల్తో వీళ్ళు ముందుకు వస్తున్నారు. సో ఆ టైటిల్కి ఉన్నటువంటి ఆ గొప్పతనం, అద్భుతమైన సినిమా. సరిత గారు హీరోయిన్గా చేశారు. రాజీవ్ అని అతను ఇందులో హీరో. ఆ సినిమా ఇప్పుడు మనం చేసే సినిమా కూడా దానికి ఏమాత్రం తగ్గకుండా చేయాలని నేను మనస్ఫూర్తి. ఆంధ్ర ప్యారిస్ బ్యానర్ పెట్టారు. అందరికీ గర్వకారణం. విచిత్రమైన విషయం ఏంటంటే, నేను గమనిస్తున్నాను, ఈ బైఫర్కేషన్ జరిగిన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ కోసం ఇక్కడ ఆంధ్రాలో డెవలప్ అవ్వాలి అని కృషి చేస్తున్నటువంటి వాళ్ళలో నాకు ఎక్కువగా తెనాలి వాళ్ళే కనిపిస్తుంది. తెనాలి వాళ్ళే కనిపిస్తుంది. సరే, ఆ కృషి సవ్యమైనటువంటి మార్గంలో వెళ్తుందా వెళ్ళలేదా అనేది పక్కన పెట్టేసి, అది వేరే డిస్కషన్. సవ్యమైన మార్గంలో వెళ్తుందా లేదా అనేది వేరే డిస్కషన్. బట్ ఆ ప్రయత్నం అయితే ఇక్కడి నుంచి జరుగుతుంది అనేది చాలా ఆనందంగా ఉంటుంది. తెనాల్లో ఆ తపన కనిపిస్తుంది అనేది నాకు ఆనందంగా కనిపిస్తుందండి. తెనాల్లోనే కనిపిస్తుంది ఆ తపన. ఎందుకంటే అది ఉంది, తెనాలి మట్టికి ఉంది. అది దాన్ని ఎవరు తీసేయలేరు. ఎందుకంటే మట్టిలో ఉన్నటువంటి లక్షణాన్ని దాన్ని ఎవరు ఆపలేదు.
కానీ అది సవ్యమైన మార్గంలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా అనేది అందరూ అనుకున్నట్టు లగ్జరీ కాదండి, లగ్జరీ కాదు సినిమా అనేది. ఎందుకంటే నేను అందులో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. ఎన్టీఆర్ సీఎం అయిపోయాడు, లేకపోతే ఎన్టీఆర్ గారు సీఎం అయిపోయాడు, ఇప్పుడు విజయ్ సీఎం అయిపోతున్నాడు. సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళిపోగానే సంచలనాలు సాధించేస్తారు, ప్రపంచం అంతా మన కాళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది, చేయలేదంటూ ఏది ఉండదు. అన్నీ ఎలా ఉంటాయంటే అవన్నీ. సినిమా అనేది ఒక అద్భుతమైన ప్రత్యేకమైనటువంటి ప్రపంచం. సక్సెస్ అయిన వాళ్ళు 10 మంది కనిపిస్తే రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు 90 మంది ఉంటారు. ఆ కన్నీడు అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తాడు. ఆ ఆకలి బాధ, ఆ కష్టం, ఆ నష్టం, వాళ్ళు చేస్తున్న త్యాగం, వాళ్ళు కోల్పోతున్న జీవితం అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. సినిమా అనేది తేలిక కాదండి. సినిమాలో సక్సెస్ అవడం ఎంత కష్టమో, సినిమాలో నిలబడటం ఎంత కష్టమో, సినిమాలో జీవించడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఎందుకంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి సినిమాలోనే బ్రతకాలి, సినిమాలోనే నిలబడాలి, సినిమాలోనే బతకాలి, సినిమాలోనే చచ్చిపోవాలి అనేటువంటి ఒక పిచ్చి ఆశయంతో నేను బ్రతికి అక్కడికి వెళ్ళి ఇప్పుడు మీరు ఏదైతే నేను సాధించాలని అనుకుంటున్నారో అది సాధించాను. నేను నా కళ్ళతో చూశాను సార్. ఇక్కడ చిరంజీవి గారు ఒకడే ఉంటాడు, బాలయ్య బాబు ఒకడే ఉంటాడు, ప్రభాస్ గారు ఒకడే ఉంటాడు. కానీ జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు వేలంలో ఉంటారు, వేలంలో ఉంటారు జీవితాన్ని కోల్పోయిన. ఇక్కడ మనము మన ఉద్యోగాలు మనం చేసుకుంటూ, మన పనులు మనం చేసుకుంటూ, మనల్ని మనం పోషించుకుంటూ, మన కుటుంబాన్ని మనం పోషించుకుంటూ, ఖాళీ సమయాల్లో నాటకాలు ఆడుతూ ఉంటాం, ఖాళీ సమయాల్లో ఏమైనా షూటింగ్ వస్తూ వెళ్తూ ఉంటాం, ఖాళీ సమయాల్లో వచ్చిన ఒక 10 రోజులు షూటింగ్ చేసే అవకాశం ఉంటే ఆ 10 రోజులు సెలవులు పెట్టుకొని ఆ 10 రోజులు మనం షూటింగ్ ఉంటాం. అక్కడ అలా కాదు. అక్కడికి వెళ్ళే వాళ్ళు అందరూ ఎలా ఉంటారంటే వదిలేసి, అన్నీ వదిలేసి, రేపు ఏంటో తెలియదు, రేపు ఎలా ఉంటుందో తెలియదు, సాధిస్తామో లేదో తెలియదు, ఏమీ తెలియదు. అమ్మని, నాన్నని, జీవితాన్ని, ఉద్యోగాన్ని, పనుల్ని, బ్రతికే మార్గాల్ని, స్నేహితుల్ని, చుట్టాల్ని అందరినీ వదిలేసి అక్కడికి వచ్చేస్తారు. తిరుగుతూ ఉంటారు. చెప్పుడు కూడా ఉండవండి. నేను చెప్తున్నాను, చాలా ఆనందంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. కాదు, సక్సెస్ అయిన వాళ్ళ జీవితాలు ఆకాశంలో ఉంటాయి, సక్సెస్ కాని వాళ్ళ జీవితాలు పాతాళంలో ఉంటాయి. కానీ నేల మీద మాత్రం ఎవరి జీవితాలు నేల మీద ఎవరి జీవితాలు ఉండవండి. అయితే ఆకాశం లేకపోతే పాతాళం. అందరినీ వదిలేసి వచ్చేసి తిరుగుతూ ఉంటారు అవకాశాల కోసం. ఇక వాళ్ళకి వేరే జీవన మార్గం లేదు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఫోటోలు పట్టుకొని, ఇలాగే వాళ్ళు రాసిన కథలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. సక్సెస్ అయితే సక్సెస్ అవడం కూడా ఏంటి, అవకాశం రాగానే సక్సెస్ అవడం కాదు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే సక్సెస్ వచ్చినట్టు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సక్సెస్ అయ్యి ఈ రోజున మన కళ్ళ ముందు ఒక రాజమౌళి గారు కనిపిస్తున్నారు, ఒక సుకుమార్ గారు కనిపిస్తున్నారు, ఒక పూరి జగన్నాథ్ గారు, ఇట్లాంటి వాళ్ళందరూ ఒక స్టార్ డైరెక్టర్స్ అందరూ మనకు కనిపిస్తున్నారు. ఒక సందీప్ రెడ్డి వంగ ఈ రోజున భారతదేశ చలనచిత్ర పరిశ్రమ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుతున్నటువంటి మహాదర్శకులు ఎందరో ఉన్నారు. ఆ దర్శకులు, ఆ కథకులు, ఆ టెక్నీషియన్స్
వీళ్ళందరూ మనకు తెలిసిన పేర్లు, మనకు తెలిసిన ఎన్ని పేర్లు ఉన్నాయో అంతమంది. ఎన్ని పేర్లు మనకు తెలుసు? 25, 50. ఎన్ని పేర్లు తెలుసు? మహా అయితే 100. కానీ ఆ ఇండస్ట్రీలో చెప్పులు లేకుండా తిరుగుతున్న వాళ్ళు, కడుపులు పట్టుకుని తిరుగుతున్న వాళ్ళు, కన్నీళ్లతో తిరుగుతున్న వాళ్ళు, జీవితాన్ని కోల్పోయి బతుకుతున్న వాళ్ళు కొన్ని వేల మంది అక్కడ కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ కూర్చొని సినిమా అనేది చాలా హ్యాపీగా ఉంటుంది మనం అనుకుంటున్నాం. కాదండి, అది ఒక ఆశయం, అది ఒక లక్ష్యం, అది ఒక పోరాటం, అది ఒక యుద్ధం. ఆ యుద్ధంలో పాల్గొన్న సైనికుడుగా నేను చెప్తున్నాను అమ్మా. ఇప్పుడు ఆ యుద్ధంలోకి పూర్ణచంద్రుడు వచ్చారు, రత్న వచ్చాడు. ఆ యుద్ధంలో వీళ్ళు గెలవాలని, ఆ యుద్ధంలో ముందుకు సాగాలని, ఎన్నో కిరీటాలు సాధించాలని, ఒక సవ్యమైన మార్గంలో ఆ యుద్ధం వెళ్ళాలని, ఈరోజు మనం అనుకుంటున్నటువంటి ఆ 25 పేర్లు 50 పేర్లు ఏదైతే ఉన్నాయో ఆ పేర్లలో ఈదర పూర్ణచంద్ర గారి పేరు, పూర్ణ పేరు, మన రత్న పేరు కూడా ఉండాలని ఈ కోకిలమ్మ సినిమాకి పనిచేసేటువంటి యూనిట్ అందరినీ కూడా నేను వాళ్ళ విజయం చేకూరాలని ఆకాంక్షిస్తూ, నాకంటే చిన్నవారిని ఆశీర్వదిస్తూ, నాకంటే పెద్దవారిని అభినందిస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్. యూనిట్ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. చూడండి సార్. సరే సార్ చూడండి అని అడి చూడండి. ఆ పరస్పరం ఒకరికొకరు చేసుకోండి. ఇటు చూడండి సార్. అని దగ్గర అందరి తరఫున డాక్టర్ సాయి మాధవ్ గుర్రా గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందన సత్కారం. అందుకని ఆనందమే ఉంటుంది. ఇది మీరే కోకిలమ్మ చిత్రానికి